ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఈ డెస్టినేషన్ వచ్చేసి మనకు బాహుబలిలో చూపించిన సెట్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ బ్యాక్ సైడ్ అయితే సెట్ అయితే ఉంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఏమేమి ఉంది ఆ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఒకసారి వెళ్దాం రండి. ఇప్పుడు మనం వచ్చేసి మన బాహుబలి సెట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఈ ఎంట్రీ కాగానే చూడండి, చుట్టూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారి చూడండి, మొత్తం బాహుబలికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, వాల్ పేపర్స్ అవన్నీ. ఇక్కడ మన వెహికల్ అయితే ఆగింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఒక్కొక్కటి అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు బాహుబలిలో చూపించిన మాహిష్మతి సామ్రాజ్యం వాళ్ళ కోట మొత్తం ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇదే నమూనా. మనకేందంటే లోపల కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందట. ఇక్కడ చూడండి, మీకు మనకు డోలు కొడతారు కదా, మామూలుగా కొన్ని సీన్లు అప్పుడు బాగా డోలు కొట్టుకుంటూ ఎంట్రీ సీన్ ఉంటుంది. అవన్నిటికీ ఉపయోగించిన డోళ్ళు అయితే ఇక్కడనే ఉన్నాయి. చూడండి, ఇగో ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకో గంట ఉంది, పెద్ద గంట. మనకు అందులో గంట కొడతా ఉంటుంది చూడండి, అదే గంట ఈ గంట. ఇగో ఎంట్రన్స్ వచ్చేసి ఇగో ఇది ఇక్కడ చూడండి. ఒకసారి ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడే మనం మాహిష్మతి సామ్రాజ్యం లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోయినాం. వావ్, సూపర్ ఉంది. ఆల్మోస్ట్ మనం సినిమాలో చూపించినట్టే కనబడుతుంది. చూడండి, సెట్ మొత్తం. సెట్ అంటే మామూలుగా ఏసి తీసేసేది కాదు, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పటికీ ఉండేదే. వావ్, ఇక ఇప్పుడు మనం అక్కడి నుంచి లోపలికి వచ్చినాం. ఇలా లోపలికి రాగానే మీకు 2 ఏనుగులు అయితే స్వాగతం పలుకుతూ మనకైతే కనబడతాయి. ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి మొత్తం. ఇదంతా మనకు లోపట సామ్రాజ్యం యొక్క వ్యూ. మనం ఆల్రెడీ నమూనా బయట చూసినాం కదా, ఆ విధంగానే ఇక్కడైతే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఏదో ఉంది, మనం ఇవన్నీ ఆల్మోస్ట్ సినిమాలో చూసే ఉంటాము. ఇక్కడ వచ్చేసి మనకు బాణం అయితే ఉన్నది. ఒకసారి చూడండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి. ఇగో 2 బాణాలు ఉన్నాయి. ఇలా మధ్యలోకి వెళ్ళి వాళ్ళు కొడితే పోయి అక్కడ పడతాయి. ఆ బాణాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇగో మనకు బాహుబలిలో ప్రభాస్ యూజ్ చేసిన మనకి ఇవే బాణాలు. అక్కడికి పోయేటట్టు నిర్మించారు చూడండి. ఇగో ఇదంతా మనకు కోట యొక్క ప్రాంగణం. ఇక్కడ వచ్చేసి సిపాయిలు ఇట్లా నిలబడ్డారు చూడండి, గద్దెల మీద, మిద్దెల మీద నిలబడ్డది అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. చాలా బాగుంది చూడనీకైతే. ఇదంతా మనకు కోట లోపలి భాగంలో ఉన్న ప్రదేశం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏదో ఉంది, ఆ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఈ రైట్ సైడ్ అయితే చూడండి, ఇట్లా లోపలికి వెళ్తే మనకు యుద్ధంలో ఉపయోగించిన మీకు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇది వచ్చేసి మామూలుగా బాంబులు వేసేది అనుకుంటా, మనకు సినిమాలో అయితే చూసినాం ఆల్రెడీ ఇది. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి సినిమాలో చూపించిన ఆ చితస్కోప, అది ఒకసారి చూడండి. ఇగో ఇందులోకి వెళ్ళే మనకు బాహుబలి 1 ఎండింగ్లో వచ్చేసి మనకు బల్లాల దేవుని యొక్క కొడుకుని ఇలా మనకు ప్రభాసు తల చేతిలో పట్టుకొని వస్తాడు, ఇందులోకి వెళ్ళి చూస్తారు. ఇది వచ్చేసి మనకు రానా ఉపయోగించిన ఏమంటారు వెహికల్, అది ఆ వెహికల్ పైనే లాస్ట్లో యుద్ధానికి అయితే వెళ్తాడు. ఈ విధంగా ఆ స్కోప్లో నుంచి బయటికి అయితే చూస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు యుద్ధంలో వాడిన మరొక అయితే ఉన్న చూడండి ఒకసారి. దీనిపై నుంచే మనకు ప్రభాస్ గారు వచ్చేసి ఆ పెద్ద పెద్ద గుండ్లను తీసి ఇట్లా పైకి వేస్తారు, అదే ఇది. బల్లాల దేవుని యొక్క రథం మనకు కనబడుతుంది చూడండి. దీనిపై నుంచే శత్రువులను అయితే ఓడించిండు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చూడండి, ఆ స్టేట్లో మనకు శివగామి హౌస్ ఉన్నట్టున్నది. నెక్స్ట్ ఇంకేమే ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళినప్పుడే చూద్దాం. ఇక్కడ చూడండి మెయిన్ మనకు ఎంట్రన్స్ ఇదంతా. వావ్, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఒక సైడ్ అయితే వెళ్తున్నాం. అక్కడ చూడండి, ఇక్కడ ఒక సింహాసనం అయితే ఉన్నది, రాజుగారు కూర్చునే సింహాసనం ఇదొకటినది. అందరైతే ఫోటోలు దిగుతారు. ఇక్కడ వచ్చేసి మామూలుగా సినిమాలో కొన్ని సీన్లలో ఇట్లా గంట కొడుతూ ఉంటారు కదా, ఆ గంట కొట్టే ప్రదేశం. ఇక్కడి నుంచి వ్యూ అయితే చూడండి, మీకు ఆల్మోస్ట్ మొత్తం అయితే వ్యూ అయితే కనబడుతుంది. వావ్, సూపర్గా ఉంది కదా వ్యూ అయితే. ఇక్కడ నుంచి ఇక కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక అక్కడ దూరంలో మనకు ఇక్కడ చూడండి బల్లాల దేవుని యొక్క రథం ఇక్కడ కూడా కనబడుతుంది. ఒక 4-5 ఉన్నట్టున్నాయి ఇక్కడ. మెయిన్ మనకు సిట్టింగ్ ఏరియా ఉంటుంది కదా, ఎక్కడంటే మనకు రానా గారికి పట్టాభిషేకం చేస్తారు కదా రాజుగా,
అప్పుడు మామూలుగా రానా గారు కూర్చున్న ప్రదేశం వచ్చేసి ఇదే. ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ఇది మెయిన్ సింహాసనం రాజుగారిది. ఇక ఇక్కడ కూర్చొనే మనకు రాజ్యాన్ని అయితే పరిపాలించారు. ఒకసారి ఈ మెయిన్ సింహాసనం బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం చూడండి. ఇగో ఇదంతా మనకు ప్రధానమైన మనకు ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో చూపించినది ఇగో ఇక్కడనే ఉన్నాయి. ఒకసారి వ్యూ మొత్తం అయితే చూడండి. ఇక అక్కడ చూశాక అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వస్తున్నాం చూడండి. ముందుకు వస్తూ ఉంటే మనకు బల్లాల దేవుడు ఉపయోగించిన రథం అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి మనకు మామూలుగా రానా గారి యొక్క ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, అప్పుడు ఒక దున్నపోతును అయితే ఓడిస్తాడు ఇట్లా. ఆ ప్లేస్ అయితే ఇదే, డమ్మీయే అన్నీ ఇక్కడ చూసేటి అయితే. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మామూలుగా సెట్టింగ్ ఏంటంటే సినిమా అయిపోగానే తీసేస్తారు, బట్ ఇది ఏంటంటే ఫిక్స్డ్ సెట్టింగ్, మొత్తం రియల్గా కట్టిర్రు. ఇప్పుడు చూడండి ఇక్కడ అక్కడ కనబడుతుందా, ఇక్కడనే మనకు ఇక్కడ చూడండి అనుష్క గారిని కట్టేసిన ప్రదేశం. రానా గారు వచ్చేసి ఇందులోనే మనకు అనుష్క గారిని అయితే బంధించడం అయితే జరిగింది. ఇలా గొలుసులతో బంధించారు. ఇదంతా ఏంటిదో తెలియదు. కట్టెలు ఏరుకున్న ప్రదేశం కూడా ఇక్కడనే ఉన్నది. కట్టెలన్నీ ఏరుకొని వచ్చేసి ఇక్కడ ఇందులో వేసింది అన్నట్టు. ఇక్కడ వేసి మంట పెడుతుంది. లాస్ట్లో వచ్చేసి మనకు రానా గారు మరణాంతరం ఇలా వేసి అయితే కాలుస్తారు బల్లాల దేవుణ్ణి. బ్యాక్ సైడ్ ఉందా, అక్కడ వచ్చేసి మెయిన్ కోట. ఇదంతా కోట యొక్క వ్యూ. ఒకసారి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ కోటను చూసినాం, ఆ కార్నర్ కూడా మనం చూసినాం. ఇక్కడ వచ్చేసి వెపన్స్ అయితే ఉన్నాయి, యుద్ధంలో ఉపయోగించినాయి. ఎంట్రన్స్ ఏమో అది, అక్కడి నుంచి ఇటు ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మరొక కోట యొక్క నమూనా ఉంది, టెంపుల్ యొక్క నమూనా. అది ముందు వచ్చేసి శివుని విగ్రహం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ప్రధానమైన కోట భాగంగా చెప్పుకోవచ్చు. ఇలా పైకి వెళ్ళగానే ఇక్కడ చూడండి మనకు ప్రభాస్ గారు ఉపయోగించిన శివలింగం అయితే ఉంది. ఇక్కడి నుంచి వ్యూ చూసారా, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రామోజీ ఫిలిం సిటీలో మెయిన్ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ చూడండి ప్రభాస్ గారు మనకు బాహుబలి 1లో ఎంట్రీ సీన్లో ఈ రథాన్నే గుంజుతారు. ఆ గుంజిన రథమే ఇది. ఎంత చూడండి, ఆ మూవీలో ఎలా చూపించారు ఆల్మోస్ట్ అలానే ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి రథం, అంతా ఒరిజినల్ ఇదంతా. ఇప్పుడు మనం ఇలా చూస్తున్న సెట్టింగ్ మొత్తం ఒరిజినలే, కాకపోతే అంత పెద్ద కోటను చూపించారు కదా, ఇక్కడ వచ్చేసి అంత పెద్ద కోట అయితే లేదు, రిమైనింగ్ అంతా సెట్టింగ్. ఇక్కడ చూడండి మనకు ఒక పెద్ద విగ్రహం అయితే మనకు మాహిష్మతి సామ్రాజ్యంలో మనమైతే చూస్తాం. ఆ విగ్రహం ఎవరిదంటే రానా గారిది, అంటే బల్లాల దేవుంది. ఎందుకంటే రాజ్య పరిపాలన మొత్తం మనకు బల్లాల దేవునికే ఇస్తారు కదా, అప్పుడు తన విగ్రహాన్ని తనే నిర్మించుకుంటాడు తన కోటలో. అయితే చివర్లో వచ్చేసి తనను ఓడించాక ఈ విగ్రహాన్ని కూలదోస్తారు, మనమైతే చూస్తాం లాస్ట్ ఫైట్లో. ఆ ప్లేసే ఇది, ఆ విగ్రహాన్ని ఇలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి వెపన్స్, ఆ యుద్ధంలో ఉపయోగించినవి మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. వావ్, మొత్తం బాణాలని ఇక్కడి నుంచే సంధించేవాళ్ళు. ఇప్పుడు మీకు చూపించబోయేది మరొకటి, మనకు బాహుబలిలో చూపించిన వాటర్ ఫాల్ ఇదేనట. చూడండి చిన్నగా ఉంది కదా, దీన్నే మనకు బాహుబలి వాటర్ ఫాల్ అని పిలవడం అయితే జరుగుతుంది. మనకేందంటే సినిమాలో చూపించిన దానికి ఇక్కడికి టోటల్లీ డిఫరెంట్గా అయితే ఉంటాయి, ఎందుకంటే అక్కడ మొత్తం మన గ్రాఫిక్స్లో అయితే చూపించడం జరుగుతుంది. మీరు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలను అయితే చూడండి. థ్యాంక్ యూ.